చాలామంది టాప్ కెమెరామెన్తో పనిచేశాను యూనో, కానీ నేను ఒక సీన్లో నేను రియలీ షాక్ అయ్యాను. ఎందుకంటే క్లైమాక్స్లో ఏడుపు సీన్ ఉంది. ఇట్స్ అ స్ట్రాంగ్ సీన్. సో నేను ఏడ్చాను. అండ్ ఆయన వెంటనే ఐఎమ్ రియలీ సారీ, ఇంకా ఒక టేక్ చేద్దాం, ఏదో లైట్ మార్చేశారు. అండ్ మళ్ళా సీన్ జరిగింది. నేను వెళ్ళి మానిటర్లో చూశాను, ఇమోషన్ ఎన్హాన్స్ అయిపోయింది. ఆయన ఏదో నా కళ్ళలో ఏదో కొంచెం లైట్ పెట్టారు యూనో. సో ద tears in my eyes and the tears falling was even more strong. నేను వెళ్ళి అడిగాను, సార్ ఏం చేశారు? నో, ఐ జస్ట్ ఎన్హాన్స్డ్ యువర్ పర్ఫార్మెన్స్. నేను ఇప్పటిదాకా ఒక ఇమోషనల్ సీన్ ఇంత స్ట్రాంగ్ కనెక్ట్ నేను చూడలేదు. అండ్ ఐ రియలీ ఐ థింక్ ఆయన ఒక హీరో కూడా, ఒక యాక్టర్ కూడా. సో ఆయనకి ప్రతి సీన్లో ఇన్వాల్వ్ అయిపోతారు. ఒక మూడ్కి వేరే లైటింగ్ చేస్తారు. జస్ట్ ప్రతి ఫ్రేమ్ అందంగా ఉండాలి కాకుండా సీన్కి తగ్గట్టు యూనో, సీన్ మూడ్కి తగ్గట్టు లైటింగ్ మార్చేస్తున్నారు యూనో. ఇట్ హెల్ప్స్ ద ఫిల్మ్, హెల్ప్స్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్సెస్ ఎన్హాన్స్ చేయడం నేను ఇప్పుడు దాకా చూడలేదు ఒక కెమెరామ్యాన్ వల్ల. హాయ్, అనసూయ రామలింగం. ఆనంద్ విహారీ. అదే పక్క పక్కనే ఉండే అక్షరాలు పరిచయం కావడానికి 25 ఏళ్ళు పట్టింది. We spoke about everything, Samantha. How was it working with Nitin? Experience? పొగుడు అందరికంటే మ్యాక్సిమం పొగుడు ప్లీజ్. ఈ సినిమా నాకు ఇంకా ప్రెషర్, ఎందుకంటే నితిన్ ఇస్ అ ఫ్రెండ్. సో ఆ ఫ్రెండ్షిప్ వల్ల ఈ సినిమా ఆయన కెరియర్లో బెస్ట్ కలెక్షన్ ఇది దాని గురించి అన్నీ ఆలోచించడం మొదలుపెట్టాను నేను. మామూలుగా నేను ఎక్కువగా ప్రెషర్ తీసుకుంటాను ఒక సినిమా రిలీజ్. ప్రొడ్యూసర్ కూడా ఇంత టెన్షన్ తీసుకుంటాను నాలాగే. కానీ నాకంటే ఒకరు ఉంటారని అది నితినే. అంటే ఇంత ప్రెషర్, ఇంత టెన్షన్ నేను ఇప్పుడు దాకా చూడలేదు ఎవరు. సో ఐఎమ్ ఆల్సో వెరీ స్ట్రెస్డ్ ఫార్ హిమ్ యూనో, అండ్ ఐ వాంట్ దిస్ ఫిల్మ్ టు డూ వెల్. అండ్ నేను సినిమా చూశాను, ఇప్పుడు దాకా నితిన్కి ఇంత అందమైన కళ్ళు నాకు నేను నేను అన్ని సినిమా చూశాను, కానీ ఇన్ దిస్ ఫిల్మ్ ఐ వాజ్ ఏబుల్ టు సీ హిజ్ ఐస్ ఆర్ రియల్లీ బ్యూటిఫుల్. ఎందుకంటే యాక్టింగ్ మార్చేశారు, చాలా రిస్ట్రెయిన్, సటిల్. సో ఇప్పుడే నేను ఫస్ట్ టైం I focus so much on his eyes. You know, usually mundu cinemaలని ekkuga move chestar kabatti we didn't see so much, but in this movie it is so beautiful. He's looking so good. I think this is his best performance so far that I've seen in whatever previous films that I have seen. And I think it's a good combination. Chuddam. ఇది ఎక్కడ ఎండ్ అవుతుందో నాకు తెలియదు. ఎవరు అడిగేస్తే సినిమా హిట్ అవుతుందో, ఆవిడే మా సమంత గారు. సమంత వచ్చే సినిమా కంటే ముందే వి బోత్ ఆర్ ఫ్రెండ్స్. సో వర్కింగ్ ఫస్ట్ డే మాత్రం కొంచెం ఇబ్బంది ఉండింది. ఫస్ట్ షాట్ ఇబ్బంది ఉండింది, ఆక్వర్డ్ ఉండింది. ఫస్ట్ డే వాస్ లైక్ కాంపిటీషన్, నేను తప్పు చేశానా? మిద్దరి సినిమాలో పెట్టి ఏంటి ఇంత దరిద్రంగా ఉంది. ఆఫ్టర్ 2 hours అయితే ఐ థింక్ వి సెట్ 2 hours తర్వాత సెట్ అయిపోయింది. దాని తర్వాత షూట్ అంతా హ్యాపీ జరిగింది. About her, I'll tell you one thing, she's very hard working. What you all don't know or you might know also, చాలా హార్డ్ వర్కింగ్. మనం అనుకున్న దానికంటే ట్రిపుల్ చేస్తుంది హార్డ్ వర్క్. And she's a beauty. She's a beauty with brains. She's smart. అంటే అన్ని విషయాల్లో మేము యాక్చువల్గా సమంత గారు అందరి మాటలు నమ్మేస్తారు, ఏది చెప్పినా నమ్మేస్తారు. అది అలవాటు ఆవిడకి. దాని మీద పెద్ద స్కిట్ ఉంది. దాని మీద నేను డైరెక్టర్ గారు ప్రతిరోజు ఆవిడ ముందు స్కిట్ చేస్తూ ఉండేవాళ్ళం. ఆయనేమో సమంత, నేను ఆవిడ దగ్గరకు వచ్చే ఏదైనా నమ్మేస్తుంది కదా. యాక్చువల్గా మా పాప ఆరోగ్యం బాగాలేదు సార్ అంటే సినిమా మీదకి వచ్చాం. 3 షెడ్యూల్స్ అయిపోయినాయి సార్, ఇంకొకే షెడ్యూల్ ఉంది. హీరో గారు డబ్బులు ఇస్తే కానీ రానంటున్నారు. ఎంత అవుద్ది? 25 అడుగుతున్నాడు సార్.
పాతికిస్తే సరిపోద్ది అంటే యాక్చువల్ మీరు పాతికిస్తే చాలండి, ఇంకో పాతికి తెచ్చుకో, లేదులే మొత్తం 50 ఇచ్చేస్తాను అని 50 ఇచ్చా. బయటికి వెళ్ళి నాకు వాడు, అరే నువ్వు చెప్పినట్టే చేశాను, నీకో పాతికి సో స్వీట్. దానికి వీళ్ళు పాపం అలా స్కిట్టేసి షీఈస్ వెరీ స్వీట్. అలా నమ్మాలంటే దానికి మంచి మనసు కావాలండి. సూర్యకాంతం గారు చెప్తున్నారు అక్కడ. వాళ్ళ కుక్ ఉన్నాడు, ఏది వండి పెట్టినా ఎంత ప్రేమగా వండాడో తింటా ఉంటుంది ఆవిడ, అన్నీ నమ్మేస్తా ఉంటుంది. తింటాం కదా, అందరికీ తినిపిస్తారు. అప్పుడు తెలిసింది నాకు ఇంత ప్రేమగా ఎట్లా తింటుంది. నేను నందుని రైల్వే స్టేషన్లో కలుసుకోవడం బిగినింగ్. లైక్ అపార్ట్ ఫ్రమ్ మెయిన్ స్టార్ కాస్ట్ పక్కన పెట్టేసి నెక్స్ట్ నాకు నచ్చింది మాత్రం రావు రమేష్ గారు అండ్ పూసాని గారు. ఇద్దరు ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి క్యారెక్టర్స్ అండ్ సూపర్ క్యారెక్టర్. దీని ఫుల్ కామెడీ, తను కామెడీ మిక్స్డ్ విత్ కన్నింగ్నెస్ విత్ ఒక వీపీ తత్వం అన్ని. అండ్ ఈ సినిమాలో వచ్చే ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్ ఏంటంటే సినిమాలో ఈవిడ తన క్యారెక్టర్ ఇట్ బి సర్ప్రైజ్ ప్యాకేజ్. అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు నువ్వు అంటే నీకు నీ క్యారెక్టర్ అంతా బాగుంటుంది అలా వస్తుందని. ఇట్ విల్ బి అ షూర్ షాట్ గుడ్ ఫర్ యూ లైక్ క్యారెక్టర్. మా మేడం నదియా గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. నరేష్ గారు చాలా మంచి రోల్, మంచి రోల్. డాటర్ ఫాదర్ రిలేషన్షిప్స్ చాలా స్ట్రాంగ్ ఈ సినిమాలో. లైక్ అండ్ చాలా బాగా చేశారు. ఎందుకంటే ఫాదర్ క్యారెక్టర్కి కామెడీ ఉండాలి, సెంటిమెంట్, వెరైటీ షేడ్స్ ఉంటుంది ఈ సినిమాలో. సో యా he's really awesome in the film, and one of my favorite scenes are with most of my favorite scenes are with father. నువ్వు పక్కనుంటే బాగుంటాదే, నీ పక్కనుంటే బాగుంటాదే, నువ్వు కారమెట్టి పెట్టినా కమ్మగుంటాదే, కత్తి పెట్టి కుచ్చినా సమ్మగుంటాదే. సో ఈ సినిమాలో యాక్టింగ్ మేము అందరం చెప్పాం కదా, మా అందరికి గురువు గురువు. ఎందుకంటే తను యాక్టింగ్ నా సీన్ పేపర్ రాగానే తను వచ్చి మొత్తం సీన్ చేసుకొని అతను డైరెక్షన్ అతను నేర్చుకొని నాకు వచ్చి ఇది కాదు ఇక్కడ కోట నేను అంటే టేక్లో ఉంటే ఇంకా మంచి కోట కాదు కోట టేక్లో ఉంటే ఉంటారు. అలా మా అందరికి గురువు. నాకైతే బాగా హెల్ప్ చేస్తాడు, నాతో చూసినప్పుడు ఏదో అలా రిటైర్ ముందు నాకు నా బెస్ట్ ఫ్రెండ్. ఆయన వస్తే నేను ఒక రోజు నేను శ్రీనివాస్ రెడ్డి గారు వస్తే నేను షూటింగ్ వస్తాను, లేకపోతే కుదరదు. అలా కూడా జరిగింది. సార్ ప్రొడ్యూసర్ గురించి మీరు చెప్పండి సార్. చాలా మంచి ప్రొడ్యూసర్లు, చాలా చక్కటి ప్రొడ్యూసర్లు, చక్కటి డైరెక్టర్, చక్కటి సినిమా. బాగా డబ్బులు రావాలి వీళ్ళకి. ఎంత హిట్ అనేది పక్కన పెడితే బాగా డబ్బులు రావాలి. ప్రొడ్యూసర్లో మంచి ప్రొడ్యూసర్ అనేసరి దిష్టి కొడుతుంది కాబట్టి వాళ్ళ దిష్టి కొట్టకుండా ఈ సినిమాకి నిజంగా వాళ్ళకి డబ్బులు వచ్చి బాగుండాలి. గ్యారెంటీ వస్తుంది సార్, నో డౌట్. మంచి ప్రొడ్యూసర్ బాగుంటే బాగుండాలండి. అలా అంటే సార్ ఆయన గారికి ఆయన నరేష్ గారు బాబా మా కాంబినేషన్ సీన్లు అదిరిపోయినాయి అండి అనగానే, లేదండి సినిమాలు అన్ని సీన్లు బాగుంటాయి, చాలా బాగుంటాయి. రాధాకృష్ణ గారు నరేష్ గారు అన్నదాన్ని. ఇద్దరి గురించి కథ చెప్పాలంటే 3 భాగాలుగా చెప్పొచ్చు. ఒక బిగినింగ్, ట్విస్ట్, ఎండింగ్. ఫైనల్గా అంటే ఆనంద్ విహారీ వర్సెస్ అనసూయ రామలింగం. కానీ వీళ్ళ దృష్టిలో ఆకి కింద ఒక ట్యాగ్ లైన్ పెడితే అకార్డింగ్ టు యూ సినిమా జర్నీ ఎలా మెన్షన్ చేస్తారు? కొంచెం కొత్తగా డిఫరెంట్గా ఏదైనా విత్ యువర్ ఎక్స్పీరియన్స్. నేను చెప్పేసాను ఆల్రెడీ, అందమైన ఆహ్లాదకరమైన సినిమా అనే కింద ట్యాగ్ లైన్ అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారీ. మళ్ళీ దాని కింద ఒక ట్యాగ్ లైన్ అంటే అది కాకుండా మీరు ఒకటి చెప్పాలంటే మీ ఎక్స్పీరియన్స్ తో. అతడు ఆమె అతడు ఆమె సూపర్. బ్రహ్మాండంగా ఉంది. ఆ అంటే అనసూయ రామలింగం. ఈ జన పబ్లిక్లోకి వెళ్ళాలి, మంచి పేర్లు. ఆ అంటే ఆనంద్ విహారీ, ఎక్స్ట్రాడనరీ నేమ్స్ 2. దానికి షార్ట్ కట్ ఇదే హైలైట్, ఇదే అడ్వాంటేజ్. ఇంకా కన్ఫ్యూజ్ చేయకూడదు. సూపర్ సార్. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ కింద ట్యాగ్ లైన్ ఇంగ్లీష్లో. For me, earlier I knew only one thing, like A for Amma and A for Anna. That means A Amma and A for elephant. That's what we learned in the basic. But now for me, Anasuya. Anna means elephant. Elephant. అమ్మ ఏనుగు లాంటిదని చెప్తుంది. Now it's changed. I'll think once again. That's it. I don't know. That's it. Okay. ఇద్దరి గురించి కథ చెప్పాలంటే 3 భాగాలుగా చెప్పొచ్చు. ఒక బిగినింగ్, ట్విస్ట్, ఎండింగ్. నేను నందుని
రైల్వే స్టేషన్లో కలుసుకోవడం బిగినింగ్. ఇది ట్విస్ట్. రావణాసురుడు మమ్మీ డాడీ కూడా శూర్పణఖని సమంతనే అనుకుంటారు కదే. నువ్వు కత్తి నాన్న. రావణాసురుడి వాళ్ళ ఆవిడ కూడా వాళ్ళ ఆయన్ని పవన్ కళ్యాణ్ అని అనుకుంటుంది. ఇది అమ్మోరి కత్తి నాన్ను. ఇది ఎక్కడ ఎండ్ అవుతుందో నాకు తెలియదు. నందు, వదిలేస్తున్నావా నన్ను? నిన్ను లవ్ చేసేంత లగ్జరీ లేదు, వదిలేసేంత లెవెలు లేదు. గోపాల గోపాల అలకేలరా దీపాల వేళాయే అగుపించరా చీకటి వేళకి నీ పంచన చేరని మనసిది శమించన వెన్నని మన్నని దోసములెన్నను చెల్లాట చాలించరా గోపాల గోపాల టాటా బై బై చెప్పేద్దాం. హరితేజ గారు పాట పాడతారు, ఎవరు వాళ్ళు మూలకు పారిపోదాం, అయిపోతే ఎండ్. విషింగ్ ఆల్ ది బెస్ట్ టు ఆ టీమ్. ఇప్పుడు హరితేజ గారి పాట. నిద్ర చాలని వద్దకమల్లే ఒళ్ళిరిచింది ఆకాశం రాత్రి జారిన రబ్బరు బంతి తిరిగొచ్చింది రవిబింబం. గురువు గారు నిల్చున్నాక అందరూ ఇలా కూర్చుంటాం.